ఒక 2 రోజుల కిందట మన పండగ జరిగింది మన ఊర్లో విజయనగరంలో గ్రామదేవత పండుగ. అనాదిగా కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరం పుట్టక ముందు నుంచి ఆ పండుగ జరుగుతున్న నేపథ్యం. అమ్మవారిని ఈ జిల్లాలో ఈ ఊరు ఈ గ్రామంలో ఇప్పుడు గ్రామం ఇప్పుడు పట్టణం ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎలువెల్పుగా అమ్మవారిని మనం కొలుస్తుంటాం. ఆ మా తల్లి ఆ తల్లి తాలూకా ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటాం. అదేవిధంగా నేనైతే నమ్ముతున్నాను ఎప్పుడూ ఆవిడ ఆ అమ్మవారి తాలూకా కరుణాకటాక్షంతో కృపకతో ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. వచ్చిన చిన్న చిన్న వచ్చినప్పటికీ కూడా ముక్కుమ్మడిగా ఏ సంఘటనలు కూడా ఇక్కడ రాకుండా ఆవిడ కాపాడుతుందని నేను నమ్ముతున్నాను. అందుకు ఏ రాజకీయ పార్టీ ఏ పెద్దలు ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో ఏ పరాపక్షలు ఉన్నా సరే గ్రామదేవత అమ్మవారి ఉత్సవాలు అనేటప్పటికీ ఎవరు కూడా ఏ విధంగా కూడా దాంట్లో ఏ విధమైన రాజకీయాలు కానీ ఏ విధమైన ద్వంద్వ ప్రమాణాలు కానీ ద్వంద్వ వైఖరిని కానీ ప్రదర్శించిన ప్రయత్నం చేయరు. ఒకవేళ చేసిన పశ్చాత్తాపంతో దాన్ని వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం మరి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఉత్సవాలు పూర్వకాలంలో అయితే ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఉత్సవాల నుంచి వారి సొంత ఖర్చులతోని సొంత నిధులతోని సొంతంగా ఒక ఆలోచనతో ఒక విధానంతో ఆ కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్తో ప్రభుత్వం తాలూకా అధికారుల తాలూకా కోణంలో జిల్లా అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని తదుపరి అలా కాలక్రమేణా కాలరూపేణ అది మార్పుతూ వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది కూడా. అధికారం ఉంటే మేము కూడా అధికారంలో 15 సంవత్సరాల మంత్రిగా ఉన్నా, ఇంకో 5 సంవత్సరాలు ఎంపీగా కూడా ఉన్నా, ఎన్నో సంవత్సరాలు దీంట్లో పాల్గొన్నాం, చూసాం, అధికారం చూసాం, మన అధికారం చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మరి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఎందుకు ఆ ప్రమాణాలు పాటించట్లేదో నాకు అర్థం అవ్వలే. ఎందుకు ద్వంద్వైక్య చూపెట్టారో అర్థం అవట్లే. అమ్మవారి తాలూకా పండుగ అందరిది కాకుండా ఏ కొందరిదో అని ఏ ఒక్కరి ప్రాపకం కోసమో ఏ కొందరి ప్రాపకం కోసమో చాలా విడ్డూరంగా ఏ మాట మాట్లాడినా మళ్ళీ ఆ తల్లికి అమ్మవారికి అపాధ వస్తుందన్న భయంతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే అంత దుర్మార్గమైన ఆలోచనలతో ఈ పండుగను జరిపించారు, ద్వంద్వ ప్రమాణాలతో ఈ పండుగను జరిపించారు. ఎంతసేపు ఆర్భాటము తప్ప, ఆర్భాటమే తప్ప, అహంకారాలు తప్ప సాంప్రదాయానికి ఎక్కడ కూడా తావు లేకుండా జరిగిన నేపథ్యం. ఇది నా మాట కాదు, ఇది నా వ్యక్తిగత మాట కాదు. ఏ ఒక్కరిని మీరు విజయనగరం పట్టణంలో
ఏ ఒక్క తలుపు కొట్టి ఏ ఒక్కరిని అభిప్రాయ సేకరణ చేసినా వాళ్ళు నా ఇదే మాట చెప్తారనేది నేను విశ్వసిస్తూ మాట్లాడుతున్న మాట. ఇది చాలా తప్పు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేది